అనియా, నా పేరు రాజేష్, మాది ఒంగోలు, నా వయసు 20. ఏంటి సందేహం? నేను ఈ మధ్యలో బాప్తిసం పొందాను. బాప్తిసం పొందక ముందు అవిశ్వాసురాలైన అమ్మాయిని ప్రేమించాను. అయితే ఇప్పుడు బాప్తిసం పొందాను కదా, మరి ఆ అవిశ్వాసి అయిన అమ్మాయిని ప్రేమించవచ్చా? ఆమె నాకు భార్యగా చేసుకోవచ్చా? ఆ అమ్మాయిని నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. ఇలా చేయటం తప్ప ఒప్పా? ఏమి చేయటం మంచిది? వాక్యానుసారంగా వివరించండి. ఇప్పుడు ఈ లవ్ అఫేర్ నాకు పెట్టారండి. ప్రేమించడం తప్పు కాదు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేశాడర్రా. ప్రపంచంలో నచ్చిన ఏ అమ్మాయినైనా చేసుకోండి, ఒక్కరినే. ఏ అమ్మాయినైనా, అమెరికా కావచ్చు, రష్యన్ కావచ్చు, జపనీస్ కావచ్చు. ఏమండి, ఇండియన్స్ పలానా వాళ్ళు చేసుకోకూడదు అని కనుక్కోకండి. మీకు నచ్చితే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటే మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళని, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని హ్యాపీగా మ్యారేజ్ అనేది చేసుకోండి, తప్పు లేదు. ఎందుకంటే స్త్రీ పురుషులను కలయిక దైవ సంకల్పం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసే బంధం కనుక అందులో విశ్వాసురాలు అవిశ్వాసురాలు అనేది సెకండరీ ఇష్యూ. ముందు వివాహం చేసుకోవడానికి స్త్రీ పురుషుడు కావాలి, వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ఒకటవ్వాలి అంటే ఇప్పుడు అవిశ్వాసురాలను ప్రేమిస్తున్నాడు పాపం. మరి ప్రేమించితే ఏం చేయాలి? ప్రేమించిన తర్వాత అన్యాయం చేయొచ్చా? అన్యాయం చేయకూడదు కదండి. ఆమెకు మాట ఇచ్చావు, నీతోనే నేను గడుపుతాను అన్నావు. ఏమండి, కానీ ఈ మనవుడికి వచ్చిన ఈ ప్రశ్న ప్రేమించక ముందు వస్తే బాగున్ను. ఆల్రెడీ ప్రేమించి సగంలో పీకల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి నాకు తెలిసి. ఎందుకంటే లవ్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు వెనక్కి వచ్చేయడం సబబా? వద్దు, రావద్దు. ప్రేమించు, ప్రేమించి అమ్మాయిని మార్చుకో, వివాహం చేసుకో. ఒకవేళ నువ్వు చేసుకోవడానికి ఆ అమ్మాయి తృణీకరిస్తే అప్పుడు నువ్వు సైలెంట్ అయిపో. నాకు వద్దు, క్రైస్తవుడిగా నేను వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని తనకు తానుగా వెళ్ళిపోయింది అనుకో, నిన్ను తృణీకరించి, అప్పుడు నీ తప్పు ఏమీ లేదు. నువ్వు మాత్రం తృణీకరించదు. ఒకవేళ అవిశ్వాసురాలైనా తన నీతో ఒకళ్ళు కాపురం చేస్తాను అంటే వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది. వివాహం అయిన తర్వాత కూడా అవిశ్వాసురాలు కాపురం చేయవచ్చు అని కూడా బైబిల్ చెప్పింది నాన్న. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడు, 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఇంతకీ ఇతనికి పాపం లవర్గా మాత్రమే ఉంది, ఇంకా పెళ్లి కాలేదు, భార్య కాలేదు. ఏమండి, కానీ ఇక్కడ పౌలు గారు భార్య అయిన తర్వాత అవిశ్వాసురాల గురించి మాట్లాడతారు. అంటే ఇంకా ఫర్దర్గా వెళ్ళిపోయింది స్టెప్. మనం ఇంకా గేట్ బయటే ఉన్నాడు, గేట్ లోనికి వెళ్ళలేదు. ఆల్రెడీ లాక్ పడిపోయిన వాళ్ళతో చెప్తున్నాడు ఏమని, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, విడిచిపెట్టకూడదు అన్నాడు. కనుక అవిశ్వాసంతో నీకేం సంబంధం? ఆవిడతో కాపురం చేస్తానంటుంది కదా. ఏమండి, బైబిల్ నిజంగా ఎంత మంచిదండి. నిజంగా ఆవిడ నన్ను నమ్మకపోయినా ఒరే ఆవిడని విడిచిపెట్టొద్దురా, అన్యాయం చేయొద్దురా అంటున్నాడు. చూడు దేవుడు ఎంత మంచోడు. ఈరోజు ఉన్న చాలామంది కట్టుబాట్లు, కులాలు, మతాలు అని చెప్పుకోనండి, మా కులస్తులు ఒప్పుకోవట్లేదండి మీతో కాపురం చేయడానికి. మా ఊరోళ్ళు ఒప్పుకోవట్లేదండి మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి. తప్పు. వాళ్ళు నిన్ను నమ్మారో ఎవరిని నమ్మినా అవిశ్వాసురాలు వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు ఇష్టపడుతున్నారు అనుకో నీతో ఉండడానికి, నువ్వు వాళ్ళని వద్దు అనొద్దు అన్నాడు. కనుక వివాహం అయిన వాళ్ళనే తృణీకరించొద్దు అంటున్నప్పుడు మరి పాపం ప్రేమలో ఉన్న నువ్వు తృణీకరించడం సబబు కాదు నాన్న. ప్రేమించు, అమ్మాయికి నిజం చెప్పు. నిజంగా దాచాడు కొంపతీసి, నేను కూడా హిందువుడిని. ఇలాంటివి కూడా చాలామంది ఉంటారు మోసపూరితమైన ప్రేమలో. ఎక్కడ నేను ఒకళ్ళ క్రైస్తవుడని తెలిస్తే అమ్మాయి వదిలేస్తుందేమోనని చెప్పి వాళ్ళ తాలూకా విశ్వాసాన్ని దాచి కూడా అంటున్నారు. కనుక ఒకళ్ళు అటువైపు దాచితే ముందు ఓపెన్గా అమ్మాయిని కూర్చోబెట్టి రేపే అర్జెంటుగా చెప్పేయి. రేపటి వరకు ఆగొద్దు, ఫోన్లో మాట్లాడి, ఇప్పటికే కాంటాక్ట్లు ఎక్కువ కదండి మొబైల్స్లో, విషయం చెప్పేయి. అమ్మాయి నా పరిస్థితి ఇది, మరి నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అలాగని నేనేం తృణీకరించను, నీ మంచి ప్రవర్తన ఆమెను మార్చేయవచ్చు, అది బైబిల్ చెప్పింది. కనుక నాన్న ఆమెకు అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మంచిది.